బాయ్ నువ్వు లేవా నీ దగ్గర పైసలు ఎట్లా వస్తుంది నాకు తెలియదా బాపు ఓ శంకరయ్య బాపు ఎవరు అరే జంపన్న నువ్వా ఏంద్రా ఎట్లా వచ్చినావు ఆ లింగంగాడు కనిపించిండా అని ఏడ కనిపించడు రాడు ఫోన్ చేస్తే కూడా ఎత్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు నీ పీతిబాయలా పెట్రోల్ పడ్డదని నన్ను నమ్మించి 8 లక్షలకు నాతో కనిపించిండు నేను గుంతలు పడ్డా ఇప్పుడు నాకు ఆ పీతి బాయి గురించి ఏం ఎరకలేదురా మా అయ్య పోతూ పోతూ ఆ పీతి బాయిని నన్ను వదిలిపెట్టిపోయాడు అన్ని అమ్మి నాకు ఆ పీతి బాయి పోయింది నా శని పోయింది నా దరిద్రమైంది నన్ను శంకరయ్య బాబు ఓ మాట చెప్తానే నీ బాయి నువ్వు తీసుకో నా పైసలు నాకు ఇచ్చే మస్తు కష్టాల్లో ఉన్నానే బాబు ఏంది కష్టాలు ఉన్నావా నా బాయి నేను తీసుకోవాలన్నా నా దగ్గర ఏముండదా నీకు ఇవ్వాలరా బాయి తీసుకొని నాకేమన్నా పైసలు ఇచ్చిండా వాడు నన్ను ముంచిపోయిండు కదరా ఓ శంకరయ్య బాబు మనం కాగితం కూడా రాసుకున్నాం కదనే నిజమేరా వాడు మోసం చేసిండ్రా ఈ గాలి పోయే కంప నాకు తగలబెట్టకురా నీకు దండం పెడతానే నీ కాలు మొక్కుతానే పోలీసులు పట్టుకోపోతారేమో దండం పెట్టకు కావాలంటే నీకు 100 సార్లు కట్టు పెట్టుకుంటే నన్ను ఇచ్చిపెట్టరా నాకు ఇబ్బంది పెట్టకండి నా సాగు నేను చేస్తాను పోని వాడు నువ్వు కలిసి అక్క కసబాటి దూకు సాగుండి ఏనన్నా పెట్టుకొని ఎవరన్నా పెద్ద వంశం పట్టుకొని మీరు చూసుకోండి నాకు పెట్టకుండా ఇదంతా ఓరు నీ అవ్వ బాగా దొరికిండ్రా మనోళ్ళే నీ అవ్వ ఇట్లా సాపుకొని సప్పుడు చేయకుండా పన్నయ్యారా మంచిగా దొరికింది స్వరూపా జెండు బాంబు తీసుకురా నెత్తిన వస్తుంది ఓ స్వరూపా ఏమైంది ఓ పొల్ల ఏమైంది ఎందుకు ఎడుతున్నావే నీ కోడిగుడ్ల కూర అంటే ఇష్టం కదా కోడిగుడ్ల కూర చేయమన్నావు కదా చేసినావా కోడిగుడ్ల కూర చేద్దామని కోడిగుడ్లు కొనుక్కొద్దామని కొమటోళ్ళ ఇంటికి పోయి వచ్చిన వచ్చేసరికి తన అబ్బిలో పెట్టిన పైసలు ఇవ్వడు ఎత్తుకపోయాడు ఊకో అయ్యా ఎందుకు బాధపడుతావు ఈ పైసలకి ఎందుకు బాధపడుతుంది మనకు పెట్రోల్ బాయ్ ఉన్నది కదా ఇంకెక్కడ పెట్రోల్ బాయ్ అంటే ఆ లింగంగాడు మోసం చేసిండు అందులో పెట్రోల్ ఏదేం లేదు అంత పియ్య ఉంది ఓ అయ్యా స్వరూపా ఏం కోసం వచ్చినాయి ఏమైందిరా జంపన్న ఎందుకు ఎడతాన్నావు స్వరూపా ఏమైంది ఎందుకు ఎడతాండ్రు అవ్వా నీ కోడలు తరాబిలో పెట్టిన పైసలు దొంగలెత్తుకుపోయింది నేనంటే మాకెలుగా పోయినా నువ్వెక్కడ పోయినావు నేను కోడిగుడ్లు తీసుకొద్దామని పోయినా నీ కొడుకు పీతి బాయ్ కొన్నాడు